హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చూపించే ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్. ఈవినింగ్ టైం పిల్లలకి మనము ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టాము అంటే పిల్లలు పొట్ట నిండా తిని హ్యాపీగా నిద్రపోతారు. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి ఈ ఫుడ్ మనం 7 months బేబీస్ నుంచి 2 years బేబీస్ వరకు మనం ఫీడ్ చేయొచ్చు. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బేబీస్ ఫుడ్ నేను చాలా అప్లోడ్ చేసి పెట్టున్నాను, ఒకసారి వెళ్ళి ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియో లాస్ట్లో అట్లీస్ట్ లైక్ చేయండి. దీనికోసం నేను ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసాను. 1 స్పూన్ ఆయిల్ వేసి ఇది కొంచెం బాగా వేడయ్యాక దానిలోకి 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత కట్ చేసిన నేను 1 పొటాటో తీసుకున్నాను. ఇది సన్నగా కట్ చేసుకొని దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసాము అంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేను 3 మిరియాల గింజలు వేశాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఫీడ్ చేస్తున్నాం కాబట్టి నేను దీనికోసం పెసరపప్పు యూస్ చేస్తున్నాను. సో జలుబు చేయకుండా ఉంటుంది, దానికోసం నేను యూస్ చేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్. నేను 3 స్పూన్స్ రైస్, 3 స్పూన్స్ పెసరపప్పు ఆల్రెడీ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను 10 minutes ముందు. సో ఈ విధంగా బాగా సోక్ అయితే సరిపోతుంది. ఇవన్నీ తీసి మళ్ళీ మనము ఈ ఫ్రైలో వేసి ఒక 2-3 times అలాగా కదిపాము అంటే మొత్తము సరిపడుతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్, కావాల్సిన వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి లాస్ట్లో మనం ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ ఆపేసాము అంటే సో మెత్తగా కుక్ అయిపోతుంది. మ్యాక్సిమం మనం 6 విజిల్స్ తెప్పించుకోవాలండి. ఎందుకంటే ఇలా 6 విజిల్స్ తెప్పించడం వల్ల లోపల మెత్తగా ఉడికిపోతుంది. సో మనం బయట మళ్ళీ తర్వాత ఏం ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుంటుంది కదా. కొంచెం స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఈ ఫుడ్ మెత్తగా చేసుకోవాలి. స్మాషర్ ఉంటే స్మాషర్తో ఇలాగా మెత్తగా చేసాము అంటే స్మూత్గా అయిపోతుంది. అంటే టీత్ ఉండదు కదా పిల్లలకి, సో నమలడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్మాష్ చేసుకోవచ్చు. లేదు 1 year అబ్బో పిల్లలకైతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని పిల్లలకి ఫీడ్ చేయొచ్చు. ఈ టైంలో కొంచెం 1 స్పూన్ నెయ్యి కావాల్సి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారు తినడానికి. కానీ నేనైతే వేయడం లేదు, ఎందుకంటే మా బేబీకి కొంచెం కోల్డ్ చేసింది. సో దానికోసం నేను వేయడం లేదు. మీరు మాత్రం వేయట్లేదు మాకెందుకు చెప్తున్నారు అని అనుకోవద్దు. సో మా బేబీకి కోల్డ్ చేసింది కాబట్టి నేను చెప్తున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, పిల్లలు తినడానికి ఈజీగా ఇష్టపడతారు. సో ఇంకా ఇది చల్లారిన తర్వాత పిల్లలకి మనం ఫీడ్ చేయడమేను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బై.